నా అల్లుడి చేతికి నా మేనగోడల చేతికి కంకణాలు లేకుండా చేశాం. అవునా? నమ్మకమేనా? వంట చేసావా కోళ్ళంటే వాత చూడత్తా అందంట. అట్టా ఉంది నీ వ్యవహారం. ఆ కంకణాలంత సులువుగా తీస్తారంటే నమ్మబుద్ధి కావడం లేదు. అయినా బయట చేసే ప్లాన్లు ఏముంటాయి వదినా? ఇంట్లో ఫెయిల్ అయ్యారు కాబట్టి బయట నుంచి ఏదో చేయాలని చూస్తున్నారు. అది ఏంటి అనేది అర్థం కావడం లేదు. అయినా కన్నబిడ్డల్లాంటి వాళ్ళు అంటూ అంత దుర్మార్గంగా ఎలా ఆలోచిస్తున్నారు వదినా? ఆస్తి కోసం ఆరాటం మొదలైతే అది అయిన వాళ్ల మీద మమకారం చంపేస్తుంది నందిని. కేవలం ఆస్తి కోసం ప్రాణాలు తీయాలనుకోవడం ఏంటోదినా? చెవికమ్మల కోసం పసిబిడ్డల ప్రాణాలు తీస్తున్నారు. అవసరం కోసం, ఆ క్షణంలో కలిగే సుఖం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. కారణం ఏంటి అంటే నిజానికి వాళ్ల దగ్గర కూడా సమాధానం ఉండదు. పరిష్కారం ఏంటి అంటే మహామహులు కూడా పరిష్కారం చూపించలేకపోతున్నారు. పక్కవాడి ప్రాణం తీసే పైశాచికత్వానికి మనుషులు అలవాటు పడిపోతున్నారు. ఒక ప్రాణం పోయటానికి తల్లిపడే కష్టం తెలిసిన వాడికి ప్రాణం విలువ తెలుస్తుంది. వీధి కుక్కలకి, మురికి కుప్పలకి పుట్టేవాళ్లకి ఏం తెలుస్తుంది? నిజమే వదినా. ఎవరో చెప్పినట్టు మనిషిలోని మనిషే చచ్చిపోతున్నాడు. అలాంటి వాళ్ళల్లో బాబాయ్ ముఖ్యుడు. లేదంటే ఆస్తి కోసం మన ప్రాణాలు తీయాలని ఇంతగా అల్లాడతాడా? ఆ రోజు కూడా ఎవడో స్వామీజీ అంటూ తీసుకొచ్చాడు. అతని గురించి ఏదేదో చెప్పి హడావిడి చేసేశాడు. తీరా అతన్ని చూస్తే స్వామీజీలా ఉన్నాడా? మనుషుల జీవితాలతో ఆడుకునే మాంత్రికుళ్లా ఉన్నాడు. అవునదినా, మన స్వామీజీని చూస్తే చేతులెత్తి నమస్కరించాలి అనిపిస్తుంది. కానీ అతన్ని చూస్తే పారిపోవాలనిపిస్తుంది. ఆ వచ్చినవాడు మంచివాడు కాదు కాబట్టే మనల్ని కాపాడుతున్న ఆ శక్తి అతన్ని ఇంటి లోపలికి కూడా అడుగు పెట్టనివ్వలేదు. ఇవన్నీ ఆలోచిస్తుంటే నాకు భయంగా ఉంది వదినా. భయపడ్డం అంటే లొంగిపోవటం. భయపడకూడదు నందిని. జాగ్రత్త పడదాం. మనల్ని మనం కాపాడుకుంటూ ఆ దుర్మార్గుల నుంచి మీ అన్నయ్యని కూడా ఒక కంట కనిపెట్టి ఉండాలి. వీలైనంత త్వరగా ఈ కష్టాలకి ముగింపు చెప్పాలి. అల్లుడు, అల్లుడు, లే అల్లుడు. ఏంటి మామయ్య? అబ్బా, ముందు నువ్వులే. ఏమైంది మామయ్య? గుడికి వెళ్దాం అనుకున్నాం కదా. ఈ టైంలోనా? అసలు టైం ఎంతైంది? 3 అయింది. ఇప్పుడే ఎందుకు మామయ్య? తొలి పూజకు వెళ్ళాలని చెప్పానుగా అల్లుడు. నువ్వు లేచి స్నానం చేసి బయలుదేరేసరికి టైం సరిపోతుంది. పైగా ఇంట్లో వాళ్ళు ఎవరు చూసినా ఎక్కడికి ఏంటి అని అడుగుతారు. నువ్వు వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. సరే, అలాగే మామయ్య. మా మంచి అల్లుడు. నువ్వు రెడీ అయ్యిరా, నేను బయట వెయిట్ చేస్తుంటాను. సరే.
బాబాయ్ ఏంటి బాబాయ్ ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు? అంటే అమ్మా అది ఆ ఉదయాన్నే లేచి ప్రాణాయామం చేస్తే మంచిదని ప్రాణాయామం చేస్తున్నా అన్నమాట. ఎప్పుడు లేంది ఈ కొత్త అలవాట్లు ఎప్పటి నుంచి బాబాయ్? అంటే అమ్మా అది ఈ మధ్య నా ఆరోగ్యం కాస్త బాగోట్లేదు కదమ్మా, అందుకని ఆరోగ్యం కోసం చేస్తున్నా అన్నమాట. సర్లే బాబాయ్ మీరు ప్రాణాయామం చేసుకోండి. అలాగేనమ్మా. ఈ టైంలో ఇది నిద్ర లేచిందేంటి? అల్లుడు ఇంకా రెడీ అయ్యి రాలేదేంటి? అల్లుడు అల్లుడు త్వరగా రా. అయిపోయింది మావయ్య. నందిని నందిని ఏంటదినా అప్పుడే తెల్లారిందా? అక్కడ మీ మావయ్య ఏదో ప్లాన్ చేసి మీ అన్నయ్యని బయటకు తీసుకెళ్తున్నాడు. అవునా? నేను మాట్లాడితే ఆయనకు నచ్చదు. నువ్వు త్వరగా వెళ్ళి ఆయన్ని బయటకు వెళ్లకుండా ఆపు. త్వరగా రా అల్లుడు, పదండి మావయ్య. త్వరగా రా అల్లుడు రా, పూజకి లేట్ అయిపోతుంది. అన్నయ్య ఆ? ఈ టైంలో ఎక్కడికన్నయ్యా? గుడికి వెళ్తున్నానమ్మా. ఇప్పుడు గుడికేంటి? నీకు పాము కరిచి హాస్పిటల్లో ఉన్నప్పుడు నీకు ఏ ప్రమాదం జరగకూడదని మావయ్య మొక్కుకున్నారట. వెళ్ళి మొక్కు తీర్చుకుని వచ్చేస్తాం. అవునమ్మా, ఆ రోజు నేను అలా దేవుడికి మొక్కుకున్నాను కాబట్టే ఈ రోజు నువ్వు ప్రాణాలతో ఉన్నావు. ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాం. మీరెళ్ళి పడుకోండమ్మా. గుడికే కదా, 10 నిమిషాలు ఉండండి, మేము వస్తాం. ఎవరూ అవసరం లేదు, మేము వెళ్ళొచ్చేస్తాం. నా గురించి మొక్కుకున్న మొక్కేగా, నేను వస్తానన్నయ్యా. నువ్వు వస్తాను అంటే నీతో పాటు కొంతమంది వస్తారు. అది నాకు ఇష్టం లేదు. సరే, ఎవరూ రారు, నేనే రెడీ అయ్యి వస్తాను, ఉండండి. ఇది ఎలా తగులుకుందేంటి? అమ్మా, ఆ? తొలి పూజకి వెళ్ళాలి కదా, నువ్వు రెడీ అయ్యి వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. నిజమేలేమ్మా, నువ్వు వెళ్ళి పడుకో, మేము వెళ్ళొచ్చేస్తాం. పదమావయ్య. అదల్లుడు. అన్నయ్య, ఏంటమ్మా? ఎట్టి పరిస్థితుల్లోనూ నీ చేతికున్న ఆ కంకణం తీయకూడదు. కంకణం ఎందుకు తీస్తానులేమ్మా, తీయంలే. తీయనన్న మీద ఒట్టేసి చెప్పు. ఒట్టెందుకమ్మా, చెప్తున్నానుగా. మాట కాదు, నా మీద ఒట్టేయ్. ఏంటమ్మా నువ్వు? కంకణం తీయను, నీ మీదొట్టు, సరేనా? చివరి నిమిషంలో ఇది ఎలాంటి ఫిట్టింగ్ పెట్టిందేంటి? వస్తానమ్మా. పదలుడు. థ్యాంక్స్ నందిని, ఒట్టేయించి మంచి పని చేశావు.
దాలుడు దా కూర్చో. అల్లుడు కడుపు కొంచెం ఉబ్బినట్టుగా ఉంది. ఒక్క నిమిషం ఇప్పుడు వస్తాను. అలాగే మావయ్య. ఒక్క నిమిషం. ఏమిరా బయలుదేరారా? మేం బయలుదేరాం స్వామి. ఇక్కడ పూజకు అంతా సిద్ధమే, త్వరగా రండిరా. మేం రావటం కాదు, తీరా బయలుదేరేటప్పటికి అందరూ నిద్రలేచారు. అందుకని ఆగిపోయారా? లేదు స్వామి, ఆ కంకణం తీయొద్దని వాడి చెల్లెలు ఒట్టు వేయించుకుంది. రే ఒట్టే కదరా, వాడికి చెల్లెలంటే ప్రాణం స్వామి, దాని మాట కాదనలేడు. నువ్వు తీసుకొని రారా, మిగిలిన కథ నేను నడిపిస్తాను. పర్వాలేదంటారా స్వామి? మాటలతో జాప్యమెలరా, బయలుదేరిరా, నేనున్నాను కదా. ఆ కంకణం ఎలా విప్పించాలో నేను చూసుకుంటాను. సరే స్వామి, మీరు ఆ మాట అన్నాక నాకు ధైర్యం వచ్చింది. ఇదిగో ఇప్పుడే వచ్చేస్తున్నాం. వెళ్దాం అల్లుడు. ఉమ్. ఏ విధంగా వాళ్ళని ఆపాలని ప్రయత్నించినా కుదరలేదు. అన్నయ్య మావయ్యని పూర్తిగా నమ్మేశాడు. ఆ నమ్మకంతో అన్నయ్యకి వాళ్ళ మనసులో ఏముందో అర్థం కావడం లేదు. ఎప్పుడు వాళ్ళిద్దరూ బయటకు వెళ్లేవాళ్లు. అలాంటిది ఈరోజు ఆయన్ని కూడా బయటకు తీసుకెళ్లారంటే నా మనసేదో కీడు శంకిస్తోంది నందిని. మనల్ని ఏదో చేయాలి అన్న వాళ్ళ ప్రయత్నాలు ఫలించలేదు. ఇప్పుడు ఆయన ఏం చేస్తారోనని భయంగా ఉంది నందిని. ఏం కాదులే వదినా, కంకణం తీయొద్దు అని ఒట్టు వేయించుకున్నాను కదా. తీయరు కదా, అది తీయనంత వరకు ఆయనకే కష్టం రాదు. వాళ్ళ మాటల మాయలో పడి తీశారా? అలా అనుకోదునా, ఆ ఆలోచన వస్తేనే నాకు భయంగా ఉంది. మన మాట కాదని బయటకు తీసుకెళ్లగలిగిన వాళ్ళకి ఆయన్ని మాటలతో మభ్యపెట్టడం పెద్ద విషయం కాదు. అసలెందుకు బయటకు తీసుకెళ్ళుంటారు వదినా? అదే నాకు అర్థం కావడం లేదు నందిని. మనసుకి ఏదో చెడు జరగబోతోందనిపిస్తోంది.
భగవంతుడా, ఆయనకి ఎలాంటి కష్టం రాకుండా చూడు. మామయ్య, ఇంకెంత దూరం? దగ్గరకు వచ్చేసాం అల్లుడు. అల్లుడు వచ్చేసాం, దిగు. స్వామి, స్వామి, స్వామి. మామయ్య, మొక్కుబడి అన్నావు, ఇక్కడికి తీసుకొచ్చావేంటి? చూస్తే అంతా వింతగా ఉంది. అంటే అల్లుడు, మొక్కుకుంది దేవుడికి అయినా ఆ స్వామి పూజ ఇక్కడే చేద్దామన్నారు. అందుకే నిన్న ఇక్కడ తీసుకొచ్చా. స్వామి, స్వామి, స్వామి. రండి స్వామి, రండి. అల్లుడు, ఆ రోజున మన ఇంటికి వచ్చారుగా స్వామీజీ. దండం పెట్టు, దండం పెట్టు. దేవుడు ఎక్కడ లేడు నాయనా? అక్కడ, ఇక్కడ, అక్కడ, ఎక్కడైనా ఉంటాడు. మీ మావయ్య నాకు ఎంతో ప్రియమైన వ్యక్తి కాబట్టి పూజ ఇక్కడ ఏర్పాటు చేశాను. స్వామీజీ, నేను చెప్పాను కదా నా మేనల్లుడు. పరిచయం అవసరం లేదు. ఒక సంస్థానానికి వారసుడయ్యుండి అనాథగా పెరిగాడు. ఇష్టపడి ఒక కన్యను వివాహం చేసుకున్నాడు. సంసారం ఏర్పడిందే కాని సంతోషమే లేదు. భార్య అనుకూలవతి కానందువలన క్షణం కూడా ప్రశాంతత లేని జీవితం. అవునా నాయనా? ఇంక నీకు ఏ కష్టమూ రాదు. నీ కష్టాలన్నిటికీ కారణం నీ వంశానికున్న నాగదోషం. ఆ దోషం తీరితే కష్టాలన్నీ తీరిపోతాయి. మీరందరూ సంతోషంగా ఉంటారు. నా కోరిక కూడా అదే స్వామి. అందుకే మిమ్మల్ని నమ్ముకున్నాను. మమ్మల్ని నమ్మి నష్టపోయిన వాళ్లే లేరు. శాంతి పూజ జరిపిస్తాను, అన్నీ అవే సర్దుకుంటాయి. తలారా స్నానం చేసి ఈ పంచె కట్టుకుని రానాయనా. తీసుకోలేడు. వెళ్ళలుడు, వెళ్ళు. అలాగే మావయ్య. నాయనా, చిన్న మాట. పూజలో కూర్చునే సమయంలో ఒంటి మీద ఆ పంచె తప్ప ఆభరణాలు ఏమీ ఉండకూడదు. అలాగే స్వామి.
మరి పూజ చేయించాలి అంటే అన్నయ్యని తీసుకొచ్చి పూజలో కూర్చోబెట్టాలంట బాబాయ్. అమ్మో మెలిక పెట్టిందిగా ఇది. చెప్పు బాబాయ్, ఆ, అన్నయ్యని ఎప్పుడు తీసుకొస్తారు?